హాయ్ కుర్చీ తాత. ఒకటే అండి, మీరు ఈ రోజు ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటే ఎమ్మెల్యేగా ఎక్కడి నుండి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? వరంగల్ నుండి. వరంగల్ లో ఏ కాన్స్టిట్యున్సీ? ఇక్కడనే ఈ చెక్ పోస్ట్ నాకు నవీన్ అన్న సపోర్ట్ ఉన్నాడు. ఆయన ఒక్కటే నామినేషన్ అయి నీకు డిపాజిట్ రాదు ఎదురోనికి, డిపాజిట్ కూడా రాదు ఎదురోనికి, నువ్వు నామినేషన్ అయ్యి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు నవీన్ అన్న. మీరు ఏ పార్టీ నుండి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది అనుకుని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు అనుకో, నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ చేస్తా. మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? కంపల్సరీ, ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాట, కుర్చీ తాతకు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నారు. 4 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా ఆ బిల్డింగ్ కడతా, ఆ ఎదురుగా బిల్డింగ్ కడతా, ఒక్కొక్క రూపాయి. మొత్తానికి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి పనులు చేస్తా అనుకుంటున్నారు? ఒకటేనండి, రోడ్లు లేని కాడ రోడ్లు, డ్రైనేజ్ క్లీన్ లేని కాడ డ్రైనేజీ. తర్వాత ఏ బాబాయ్ నవ్వకు, లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. ఈ జీవితం అన్నది ఒక విచిత్రమైంది. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, చాలా బాధలు ఉంటాయి. 38 సంవత్సరాలు అనుభవించిన నేను, 38 సంవత్సరాలు, 3 కొడుకులు, ఒక పాప. నా బాధ ఏమన్నది నాకెరక. నెక్స్ట్ ఒకటండి, రాష్ట్ర ప్రజలందరూ మీకు ఒకవేళ సపోర్ట్ గా నిలిచి మీరు ఒక కాన్స్టిట్యూన్సీ నుండి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశించి ఆ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేశారు అనుకో, మీరు చెప్పిన పనులు చేయకుంటే ఏం చేయమంటారు? నేను కంపల్సరీ చేస్తా. నా ఇల్లు, నా 2 ఎకరాల పొలం అమ్ముకోనైనా సరే వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎందుకు ఎరికేనా, నమ్మినోనికి మోసం చేసుడు తప్పు. నెక్స్ట్, కుర్చీ తాత మాటిస్తే ప్రాణమైన తీసుకుంటాడు కానీ మాట తప్పడంటారా? అస్సలే. థ్యాంక్ యూ అండి.